హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్యామిలీ. మన ఇల్లు ఎప్పుడూ అందంగా, క్లీన్గా, ఆర్గనైజ్డ్గా అండ్ అలాగే ఫ్రెష్గా మంచి సువాసనతో ఉండాలని అందరికీ ఉంటుంది. దానికోసం చాలా ట్రై చేస్తాం కూడా, చాలా రకాలు ఇన్కల్కేట్ చేసుకుంటాం మన డైలీ జీవితంలో. మరి ఈ ఫ్రెష్నెస్ కోసం అలాగే మంచి సువాసన కోసం చాలా కెమికల్ ఎయిర్ ఫ్రెషనర్స్ కూడా వాడుతూ ఉంటాం. అందులో ఉన్న కెమికల్స్ వల్ల చాలా హెల్త్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయండి. లాంగ్ రన్లో ఈ ఎయిర్ ఫ్రెషనర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడడం వల్ల రెస్పిరేటరీ ఇష్యూస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ నుంచి మొదలై క్యాన్సర్ వరకు చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వస్తుందండి. ఈ వీడియోలో అలాంటి కెమికల్ ఎయిర్ స్ప్రేస్ ఏవి వాడకుండా నేచురల్ ఇంగ్రీడియంట్స్తో మన ఇల్లు ఫ్రెష్గా మంచి సువాసనతో ఎలా ఉంచుకోవాలో చూసేద్దాం. ఈ వీడియోలో నేను చెప్పేవన్నీ చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ అండి, పెద్ద పెద్దవేమీ కాదు. సో ఇవి మన డైలీ జీవితంలో మనం ఇంకల్కేట్ చేసుకుంటే ఫ్రెష్నెస్ దానంతటా అదే వస్తుంది. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎయిర్ ఫ్లో అనమాట. ఇంట్లోకి గాలి, వెలుతురు చక్కగా ఉండాలండి. మనం ఉదయాన్నే ఫస్ట్ లేచిన వెంటనే విండోస్ ఓపెన్ చేసి, డోర్స్ ఓపెన్ చేసి కాసేపు వదిలేయాలి. అండ్ అలాగే డే మొత్తం కూడా అలా ఉంచేయచ్చు. సాయంత్రం మనకి దోమలు, ఈగలు అలా వస్తాయి కాబట్టి విండోస్ నైట్ క్లోజ్ చేయొచ్చు. సో వెంటిలేషన్ అనేది ఇంట్లో బాగా ఉండాలి. అది కూడా క్రాస్ వెంటిలేషన్ అయి ఉండాలి. గాలి ఎప్పుడూ వస్తూ పోతూ ఉండేలాగా చూసుకోండి. అలా ఉంటే కనుక ఇంట్లో ఎటువంటి స్మెల్స్ కూడా ఉండవు. గాలితో పాటే అంతా ఫ్రెష్గా అవుతుంది. ఫ్రెష్ ఎయిర్ అనేది ఇంట్లోకి వస్తూ ఉండాలి. అప్పుడే ఇల్లు పాజిటివ్గా అండ్ ఫ్రెష్నెస్తో నిండి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్లీన్లీనెస్. ఇల్లు మనకి సాధ్యమైనంత వరకు క్లీన్గా పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే శుభ్రం చేసుకునేటప్పుడు కెమికల్స్ వాడకుండా ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను మాపింగ్ వేస్తున్నాను కదా, ఇందులో వాటర్లో నేను గల్లుప్పు వాడాను. ఇలా గల్లుప్పు కానీ, కొద్దిగా వెనిగర్ కానీ, లేదంటే నిమ్మరసాన్ని కూడా వాడచ్చు మాపింగ్ చేసేటప్పుడు. ఇల్లు మనకి సాధ్యమైనంత వరకు ఇలా నీట్గా పెట్టుకోవడం వల్ల మనకి పాజిటివ్గా ఉంటుంది అండ్ ఇల్లు కూడా ఎప్పుడూ ఫ్రెష్ లుక్తో, ఫ్రెష్ ఫీల్తో ఉంటుంది. ఇలా ఇంటిని శుభ్రం చేసుకోవడానికి కానీ, కౌంటర్ టాప్ తుడుచుకోవడానికి కానీ మార్కెట్లో చాలా రకాల కెమికల్ స్ప్రేస్ అయితే దొరుకుతున్నాయండి. కెమికల్ లిక్విడ్స్ కానీ, స్ప్రేస్ కానీ. సో మనమే ఇంట్లో డిఐవై లిక్విడ్స్ తయారు చేసుకోవచ్చు. వెనిగర్ ఇంకా నిమ్మరసంతో తయారు చేసుకోవచ్చు. అండ్ అలాగే మాపింగ్ చేసేటప్పుడు గల్లుప్పు వేసుకుంటే ఇల్లు కూడా చాలా పాజిటివ్గా అవుతుంది అండ్ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా రిమూవ్ చేస్తుందని చెప్తారు. సో ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం చాలా డిఐవైస్ అయితే చేయొచ్చు. సో ఇలా ఇల్లు ఎప్పుడు ఫ్రెష్గా, సువాసనతో ఉండాలంటే క్లీన్లీనెస్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాంబ్రాణి ధూపం. ధూపం వేయడం వల్ల ఇంట్లో నిజంగా ఒక డివైన్ ఫ్రెష్నెస్ అనేది వస్తుందండి. కాకపోతే ధూపం వేయడం వల్ల ఇల్లంతా పొగ చేరిపోవడంతో చాలామందికి దానివల్ల కూడా రెస్పిరేటరీ ఇష్యూస్ వస్తాయి. సో అలాంటివి ఏమీ లేకపోతే ధూపం వేసుకోవడం అనేది చాలా పర్ఫెక్ట్ చాయిస్ అన్నమాట. అయితే సాంబ్రాణి ధూపమే కాకుండా మార్కెట్లో చాలా ఫ్రేగ్రెన్సెస్తో ధూపం అయితే అవైలబుల్గా ఉంటున్నాయి. కాకపోతే మనం చెక్ చేసుకోవాలి, అందులో కెమికల్స్ ఉన్నాయా లేదంటే ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేశారా అనేది మాత్రం మనం చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే సెంటెడ్ క్యాండిల్స్ కూడా మార్కెట్లో చాలా రకాలు అవైలబుల్గా ఉంటున్నాయండి. కానీ మ్యాక్సిమం అందులో కెమికల్వే ఉన్నాయి. సో మనకి ఆర్గానిక్గా క్యాండిల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్తో తయారు చేసినవి దొరికితే మటుకు సెంటెడ్ క్యాండిల్స్ కూడా బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఇవి చాలా మైల్డ్ ఫ్రేగ్రెన్స్తో చాలా పాజిటివ్గా కామింగ్ ఎఫెక్ట్ అయితే ఇస్తాయండి. ఇందులో కూడా చాలా రకాల ఫ్రేగ్రెన్సెస్ ఉంటాయి. సో మనకి ఇష్టానికి తగ్గట్టు మనం చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇవి కూడా ఆర్గానిక్ ఉన్నాయా లేదా అనేది మాత్రం చెక్ చేసుకోవాలి. ఎసెన్షియల్ ఆయిల్స్తో తయారు చేస్తున్నారా లేదా కెమికల్స్ వాడుతున్నారా అనేది మనమే చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇంట్లో ఎప్పుడూ లైవ్లీనెస్ అండ్ ఫ్రెష్నెస్ ఉండాలంటే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ని మనం పెట్టుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలండి. సో ఇండోర్ ప్లాంట్స్లో కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ మొక్కలు ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డంకెన్ కానీ, స్నేక్ ప్లాంట్ కానీ, ఇలా స్పైడర్ ప్లాంట్ కానీ, ఇవి ఇంటికి అందాన్ని తెస్తాయి. అలాగే
ఎయిర్ ప్యూరిఫై చేసి ఎయిర్ పొల్యూషన్ని తగ్గించి ఇంటిని ఫ్రెష్గా కూడా మారుస్తాయి. అయితే ఇలా ఇండోర్ ప్లాంట్స్ని పెట్టుకున్నప్పుడు వాటికి సంరక్షణ అనేది మన బాధ్యత అండి. ఎప్పటికప్పుడు ఆ ప్లాంట్స్ హెల్తీగా ఉన్నాయా లేదా అనేది మాత్రం చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి నేచురల్ ఫ్లవర్ డెకరేషన్. న్యాచురల్గా మనకి బయట దొరికే ఫ్లవర్స్ని మనం ఉర్లీలో వాటర్ వేసైనా పెట్టచ్చు, లేదంటే చిన్న బౌల్లో మామూలుగా అయినా పెట్టేయచ్చు. సో ఈ ఫ్లవర్స్ని ప్రిఫరబుల్లీ మంచి స్మెల్ వచ్చేవి అంటే రోజెస్ కానీ, మల్లెపూలు కానీ, బంతి పువ్వులు కానీ, అలాగే లిల్లీస్ కానీ ఇలాంటివి మనం పెట్టినట్లయితే ఇంట్లో మంచి మైల్డ్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, అలాగే ఫ్రెష్నెస్ కూడా వస్తుంది. అండ్ వాటర్లో పెట్టినట్లయితే ఇంకా పాజిటివ్గా కూడా ఉంటుంది. సో పువ్వుల్లో లిల్లీస్ లాంటివి చాలా మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటాయండి. అలాంటివి దొరికితే ఇంకా మంచిది. లేదంటే మనకి ఏవి అవైలబుల్గా ఉంటే వాటితో ఇలా ఫ్లవర్ డెకరేషన్ కూడా చేసుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జవ్వాదు పౌడర్. జవ్వాదు పౌడర్ ఇలా చిన్న చిన్న బాక్సెస్లో పూజా స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుందండి. చాలామందికి తెలిసే ఉంటుంది జవ్వాదు గురించి. చాలా మంచి ఫ్రేగ్రెన్స్ అయితే ఉంటుందండి, ఒక డివైన్ స్మెల్ అయితే వస్తుంది. సో జవ్వాదుని మనం చాలా రకాలుగా వాడచ్చండి. మనం పూజ చేస్తున్నప్పుడు పూజా రూమ్ని తడిబట్ట పెట్టి తుడిచినప్పుడు అందులో అంటే ఆ వాటర్లో కొంచెం జవ్వాదు పౌడర్ కలపచ్చు. అండ్ అలాగే దీపారాధన చేస్తాం కదా, దీపారాధన చేసినప్పుడు కూడా జవ్వాదు పౌడర్ చిటికెడు అందులో వేస్తే మంచి స్మెల్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఇలా మనం బయటికి వెళ్ళినప్పుడు పెర్ఫ్యూమ్స్ వాడకుండా ఇలా దీన్ని కొద్దిగా బట్టలకు కానీ మన చేతికి కానీ రాసుకున్నామంటే మనం కూడా మంచి డివైన్ స్మెల్ అయితే వస్తాము. అండ్ నేనైతే జవ్వాదు 2 తెప్పించి పెట్టుకుంటానండి. ఒకటైతే దేవుడు పూజ దగ్గర వాడతాను, అండ్ ఇంకొకటి ఇలా మామూలుగా ఇంట్లో మల్టీపర్పస్గా వాడతానన్నమాట. జవ్వాదుని ఇలా టిష్యూస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా ఒక చిటికెడు చిన్న చిన్న పొట్లాల్లాగా కడతాను. సో ఈ జవ్వాదు పొట్లాలని నేను కబోర్డ్స్లో బట్టల కింద ఉంచుతానమాట. సో ఇలా జవ్వాదు చాలా రకాలుగా వాడచ్చండి. దేవుడి దగ్గర అంటే పూజ దగ్గర వాడింది నేను మామూలుగా ఇంట్లో వాడను, 2 తెప్పించి పెట్టుకుంటాను అనమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫ్రేగ్రెన్స్ డిఫ్యూజర్స్ అండి. డిఫ్యూజర్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. చాలా అంటే నేనైతే ఎలక్ట్రిక్ డిఫ్యూజర్ వాడుతున్నాను. అలా కాకుండా క్యాండిల్ పెట్టుకునే ఒక డిఫ్యూజర్స్ కూడా ఉంటున్నాయి సిరామిక్వి, అవి కూడా బెస్ట్ ఆప్షనే. అయితే డిఫ్యూజర్స్లో మనం పచ్చకర్పూరం వేయచ్చు, లేదంటే ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే లావెండర్ ఆయిల్ కానీ, టీ ట్రీ ఆయిల్ కానీ ఇలాంటివి కూడా వాడచ్చు. నేనైతే పచ్చకర్పూరం వాడతానండి. స్మెల్ అయితే నిజంగా టెంపుల్లో ఉన్నట్టు ఉంటుంది, చాలా డివైన్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. అండ్ అలాగే పచ్చకర్పూరం వాసన పీల్చడం వల్ల రెస్పిరేటరీ హెల్త్కి కూడా చాలా మంచిదని చెప్తారు. నేనైతే ఈ ఎలక్ట్రిక్ డిఫ్యూజర్ని అమెజాన్లో పర్చేస్ చేశానండి. ఇది మంగళం బ్రాండ్ది. ఇందులోనే మనకి చిన్న ప్యాకెట్లో కొద్దిగా పచ్చకర్పూరం అయితే ఇచ్చారు. నేను ఇది ఆల్మోస్ట్ 1 year నుంచి వాడుతున్నాను. అండ్ ఆ మంగళం పచ్చకర్పూరం అయితే డీమార్ట్లో తీసుకున్నాను, ఒక చిన్న బాక్స్. పచ్చకర్పూరం తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఇది ఇలా ఉంటుంది. అండ్ స్మెల్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా డివైన్ స్మెల్ అయితే వస్తుందండి. నిజంగా టెంపుల్లో ఉన్నట్టయితే ఉంటుంది. సాంబ్రాణి పొగ పడదు అనే వాళ్ళకి ఈ డిఫ్యూజర్స్ అయితే చాలా మంచి ఆప్షన్ అండి. డిఫ్యూజర్స్లో మనం పచ్చకర్పూరం అనే కాదు మామూలు కర్పూరం అయినా వాడచ్చు. అండ్ అలాగే ఎసెన్షియల్ ఆయిల్స్ చెప్పాను కదా, రోజ్మెరీ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, లావెండర్ ఆయిల్, ఇలా మార్కెట్లో చాలా న్యాచురల్ ఎసెన్షియల్ ఆయిల్స్ అయితే దొరుకుతున్నాయండి. అవి కూడా వాడచ్చు, చాలా బాగా హెల్ప్ అవుతాయి. అయితే ఈ ఎలక్ట్రిక్ డిఫ్యూజర్ గురించి చెప్పాలంటే ఇది మంగళం బ్రాండ్ వాళ్ళదండి. అండ్ ఇందులో సిరామిక్ కోటెడ్ ప్లేట్ వస్తుంది. సో అది ఎంత హీట్ అయినా సరే పర్వాలేదన్నమాట. అండ్ ఈ కర్పూరం చూసారా, పచ్చకర్పూరం అలా పొగలాగా వస్తూ ఉంటుంది. చూడడానికి అదంతా మంచు పట్టినట్లు కనిపిస్తుంది కదా, కానీ అది పొగలాగా తయారవుతుందన్నమాట. ఈ బ్రాండ్ వాళ్ళదైతే నేను సంవత్సరం నుంచి వాడుతున్నానండి, చాలా బాగా పనిచేస్తుంది. సో ఇవండి నాకు తెలిసిన నేను యూస్ చేస్తున్న ఫ్రేగ్రెన్స్ టిప్స్ అండి. ఇల్లు ఎప్పుడు ఫ్రెష్గా, ఫ్రేగ్రెంట్గా, కెమికల్ ఫ్రీగా ఉండాలంటే నేను ఈ టిప్స్ అయితే ఫాలో అవుతున్నాను. మీకు ఇలాంటి టిప్స్ ఇంకా ఏమైనా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, సో దట్ తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి.
కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.